మళ్ళీ జన్మభూమి కమిటీలు చేస్తాం అని రోడ్ల మీద ఎర్రవీక్ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు అయిపోయిందంటే కాదు, 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం మళ్ళీ రెండోసారి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పామూరు నియోజకవర్గ ప్రజలకు సేవకుల్లో ఉంటారని కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి నమ్మకం పెట్టి నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక ఇంపార్టెంట్ విషయం ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ గారిని నిన్న ప్రకటించారు. డాక్టర్ గారు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన వ్యక్తి. ఆయన నిజంగా ఎంతమందికి సేవ చేశారో, సేవా దృక్పథంలో ఉన్నారో ఇందాక నేను మా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటేనే అర్థమైంది. నేను వచ్చానండి, మీ దగ్గర వైద్యం చేయించుకున్నానండి అని ఇక్కడ ఉన్న కొద్ది మందిలోనే చెప్తా ఉన్నాను. వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం, అవనిగడ్డలో వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ ఈ దిగువ ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితులు చెప్తే అందరూ కూడా హానెస్ట్గా అవినీతి లేకుండా ఆ రోజు సింహాద్రి సత్యనారాయణ గారు రాజకీయాలు చేసి ఆ ప్రాంతంలో ఆయన అభివృద్ధి విషయంలో కానీ ఆ ప్రాంతంలో పరిపాలన అందించడం విషయంలో కానీ మనం ఈరోజు ఆ ప్రాంత ప్రజలు ఎవరు అడిగినా కూడా చెప్తారు. అదే పాటలో ఒక ప్రముఖ డాక్టర్ గారు ఆయన అపాయింట్మెంట్, ఎందుకంటే కొత్తగా ఇక్కడ శాసనసభ అయినప్పుడు ఎవరు నా దగ్గరికి వస్తే ఆయన అపాయింట్మెంట్ దొరకదండి, కొంచెం వచ్చి ఒక రికమెండ్ చేయండి అని చెప్పి అంత బిజీ డాక్టర్ అయినప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఆలోచనతోటి వేరే ప్రయారిటీస్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ఏదో స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా ఈరోజు నేను మచిలీపట్నం పార్లమెంట్కి సేవ చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రశేఖర్ గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ పార్లమెంట్కి ఆయన్ని క్యాండిడేట్గా ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మన చంద్రశేఖర్ గారిని మీతో మాట్లాడవలసిందిగా కోరుతాను.